అదిగో అదిగో అదే వద్దనేది. రోడ్డు మీదకి వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను వెళ్తాను. రోడ్డు అవతల పొలంలో చిలకడ దుంపలు ఉన్నాయి, నేను అవి తినాలి డాడీ. ఏయ్, నోరు మూసుకుని వెనక్కరా. నేను వెళ్తాను వెళ్తాను వెళ్తాను. రై పంది, ఒకసారి చెప్తే అర్థం కాదా? మనుషులా మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటావా? రా వెనక్కి. ప్లీజ్ డాడీ, 2 దుంపలు తిని వెంటనే వచ్చేస్తాను. ప్లీజ్ డాడీ. రై షటప్, నువ్వు ఆ రోడ్డు మీదకి వెళ్ళకూడదు అంతే. ఎందుకు డాడీ? ఒకసారి నీలాగే ఓ పంది పిల్ల పెద్దోళ్ళు చెప్పిన మాట వినకుండా రోడ్డు మీద పరిగెత్తింది. ఆ పరిగెడితే ఏమైంది? ఏమైందో చూడు, నీకే తెలుస్తుంది. సెల్ఫీ ఓకే. హలో, ఏమవుతుందిరా ఎదవా? టెన్షన్ తో చచ్చిపోతున్నాను. కొరియర్ బాయ్ వెలకొట్టాడు. బాక్స్ తెచ్చాడా? తెచ్చాడు. కొరియర్ మేడం. రాజీ డోర్ తీసుకుని బయటకు వచ్చింది. వచ్చి కొరియర్ బాయ్ గోకుతున్నాడు. చంపేస్తానని చెప్పండి. వాడు గోకుంటున్నాడు, రాజీని కాదు. ఓ, అన్ని తప్పులకి సారీ చెప్పడానికి ఈ కార్డు సరిపోదు రాజీ. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్. ఐ లవ్ యూ. ఇక్కడ సైన్ చేయండి మేడం. తీసుకోండి. యా థ్యాంక్ యూ. చెప్పు ఏంట్రా, ఏం జరుగుతుంది? సంతకం పెట్టి బాక్స్ తీసుకుంది. తీసుకుని లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. అబ్బా, లోపలికి వెళ్ళి తలపేసుకోవడం ఏంట్రా? ఎవరైనా అంతేరా, లోపలికి వెళ్ళి తలుపేసుకుంటారు, తలుపు తీసుకుని బయటకు వస్తారు. రాజీ ఇక్కడికి వస్తుందిరా. వాట్? తొందరగా. హాయ్ రాజీ. హాయ్ రాజీ. ఇదొకసారి పట్టుకో. ఇంట్రొడక్షన్ లోనే చంప పగిలింది. ఎవరు డాడీ వీడు? అభిషేక్ వర్మ. మిస్టర్ అభిషేక్ వర్మ, మా కంపెనీ నిత్యావసర వస్తువులు చాలా తయారు చేస్తుంది. మీరు ఏ టూత్ పేస్ట్ వాడతారో చెప్పగలరా? తులసి కృష్ణ టూత్ పేస్ట్. ఏ సోప్ వాడతారు? తులసి కృష్ణ సోప్. షేవింగ్ ఫోమ్ ఏది వాడతారు? తులసి కృష్ణ షేవింగ్ ఫోమ్. తులసి కృష్ణ అంటే అదేమైనా ఆయుర్వేదిక్ బ్రాండా? కాదు సార్, తులసి కృష్ణ నా రూమ్మేట్ సార్. మీరు పనిచేసే కంపెనీ మొదటి క్వార్టర్లో అంటే మొదటి 3 నెలల్లో
బాగా లాస్ వచ్చింది. 2వ క్వార్టర్లో 3వ క్వార్టర్లో కూడా విపరీతంగా లాస్ వచ్చింది. ఆ కంపెనీ మేనేజర్ గా 3 క్వార్టర్ల తర్వాత మీరేం చేస్తారు? 3 క్వార్టర్ల తర్వాత ఏం చేస్తాం సార్? లుంగి డాన్సే. మిస్టర్ అభిషేక్ వర్మ, 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? సార్ 5 ఏళ్లకి మీలాంటి కంపెనీలు డజన్ కొని అమ్మేసి ఉంటాను. మీరు అడగకముందు చెప్తున్నాను సార్. 10 ఏళ్లలో టాలీవుడ్ బాలీవుడ్ నా జీవిత చరిత్రని సినిమాగా తీయాలని పోటీ పడుతుంటారు. 15 ఏళ్లలో ఎలక్షన్ లో పోటీ చేసి పీఎం అయ్యి దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తాను సార్. దీన్ని బట్టి మాకు క్లియర్ గా ఏమర్థం అవుతుందంటే మేము ఆఫర్ చేసే జాబ్ మీద మీకు ఇంట్రెస్ట్ లేదని. బాగా క్యాచ్ చేశారు సార్. మరి ఎందుకు వచ్చా ఇంటర్వ్యూకి? గర్ల్ ఫ్రెండ్ ప్రెషర్ సార్. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వని ఒట్టేయించుకుంది. నాకు తెలియక అడుగుతున్నాను, లైఫ్ లో అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొట్టాలనుకుంటున్నాను సార్. ఏం కొట్టాలి, ఎవరిని కొట్టాలి? ఎవరినో కాదు సార్, కొడితే కుంభస్థలం కొట్టాలి, లేదంటే లైఫ్ లో కామ్ గా కూర్చోవాలని డిసైడ్ అయ్యాను సార్. కుంభస్థలమా? ఎస్ సార్, కుంభస్థలం. హాయ్. హాయ్, ఏమైంది? హౌ డిడ్ ఇట్ గో? జాబ్ ఆఫర్ ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు. ఎందుకు? వాట్ హ్యాపెండ్? వాళ్ళు ఆఫర్ చేసిన జాబ్ కి నేను ఓవర్ క్వాలిఫైడ్ అంట. ఓవర్ క్వాలిఫైడా? ట్రైనీ జాబ్ కా? మ్మ్. అభి, ఇంటర్వ్యూలో ఏమైనా స్టూపిడ్ గా మాట్లాడావా? ఏం మాట్లాడలేదు. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, దానికి ఆన్సర్స్ చెప్పా, అంతే. ఏమడిగారు? లైఫ్ లో ఏం చేస్తావని అడిగారు. ఏదో గోల్ కొట్టాలని చెప్పా. ఏం గోల్ అని అడిగారు. కుంభస్థలం అన్నా. కుంభస్థలమా? అభి, నీకు జాబ్ లేకపోతే నేను డాడీకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చెప్పాలి? స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ లాగా టెల్ హిమ్ ఐ యామ్ ఆన్ ద పాత్ టు గ్రేట్నెస్. ఏదో పెద్ద గోల్ కొట్టే పనిలో ఉన్నాడని చెప్పు. ఏం గోల్? కుంభస్థలం. ఈడెవడు డాడీ తింగరోడ్ లాగా ఉన్నాడు. మామూలు తింగరోడు కాదు, తింగర కింగ్. అందుకే వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా వాడిని చేదొచ్చిన చిలకడ దుంపలాగా తీసి పక్కన పెట్టింది. రాజీ, డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. హీస్ బ్యాడ్ న్యూస్. నువ్వు అటు చూడుకో. వాడి బాడీలో ఒక్క రెస్పాన్సిబుల్ ఎముక కూడా లేదు. హీ డజంట్ డిజర్వ్ యూ. రాజీ, హీజ్ ఎ లూజర్. వాడిని బాస్ చేయడానికి ఎంత ట్రై చేసావు? మీ బాస్ తో మాట్లాడి జాబ్ ఇంటర్వ్యూ కూడా అరేంజ్ చేసావు. ఏమైంది? హాయ్ రాజీ. హాయ్, హౌ యూ ఫీలింగ్? ఐమ్ ఓకే. మా బాస్ రాలేదా ఇంకా? లేదు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. అభి, ఆయన చాలా సెన్సిటివ్. డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్, ఓకే? ఓకే ఓకే, చంపేస్తాను చూడు. ఆయన వచ్చేసి రాజీ, ఐల్ కాల్ యూ బ్యాక్. ఆల్ ది బెస్ట్, బాయ్. హాయ్ సార్. మార్నింగ్ అభిషేక్. సెట్ సెట్. థ్యాంక్ యూ సార్. ఏంట్రాని? ఏంటండి ఇవాళ బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు? మార్నింగ్ ఒక కుర్రాన్ని ఇంటర్వ్యూకి రమ్మన్నాను. క్యారేజ్ అంటే వాళ్ళు ఎంత బరువుగా కట్టావు? కార్తీక్ సోమవారం కదండి. పులిహోర గారెలతో పాటు కొంచెం పాల తాలికలు కూడా పెట్టాను. ఓకే, సాయంత్రం కలుస్తా. బాయ్. బాయ్ అండి. హలో. ఓకే, వస్తున్నాను. మా వాళ్ళకు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ పాస్ చేయాలి. ఇప్పుడే వస్తాను. ఓకే సార్. సో మిస్టర్ అభిషేక్, సార్ చెప్పండి సార్. నీ అకౌంట్ కు 2 నెలల జీతం ట్రాన్స్ఫర్ చేయమన్నాను. థ్యాంక్ యూ సార్. దేనికి సార్? బోనసా? మన కంపెనీ పాలసీ అదే కదమ్మా. 2 నెలల జీతం ఇస్తాం ఉద్యోగం నుంచి తీసేసేటప్పుడు. వాట్? వాడికి అసలు ఉద్యోగం చేసే ఇంట్రెస్టే లేదే. నేనే ఫోర్స్ చేసి పంపాను. అంతకు ముందు 3 డేస్ నుంచి వైరల్ ఫీవర్. వాడేమీ తినలేదు, మందులు మింగుతూ కూర్చున్నాడు. ఆకలేసి ఉంటుంది, తినేశాడు. వాడు మందు మింగింది కరెక్టే కానీ వాడికి వచ్చింది వైరల్ ఫీవర్ కాదు, హ్యాంగ్ ఓవర్. వాడి విషయంలో ఏది పాజిటివ్ గా లేదు. మీ డాడీ కూడా నేనే కరెక్ట్ అంటారు. పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో నెగిటివ్ ఎనర్జీకి దూరంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మంచి చెడులాగే అవి రెండూ మన చుట్టూ తాండవం ఆడుతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని డీల్ చేయడంలో 3 స్టెప్స్ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉందని గ్రహించడం, ఆ సోర్స్ని ఐడెంటిఫై చేయడం, దానికి దూరంగా ఉండడం. ఫలానా వాడి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుందని తెలిస్తే ఆ మనిషికి సాధ్యమైనంత దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళతో ఒక్క హ్యాండ్ షేక్ చాలు, మీ లైఫ్ షేక్ అయిపోవడానికి. ఇప్పుడు కాసేపు ధ్యానం చేద్దాం. బాయ్ రా. ఓకే బాయ్. హాయ్. హాయ్. కమ్ అప్, కమ్ అప్. హాయ్. హాయ్. హాయ్ స్నోయి. హే, ఏం కేక్ తెచ్చావ్? చాక్లెట్ ట్రఫుల్. గ్రేట్, ఇట్స్ మై డాడ్స్ ఫేవరెట్. రియల్లీ? యా యా, కమ్.
నాన్న చెప్పాను కదా, అభిషేక్. హలో అంకుల్. ఒక నిమిషం. హలో, బెనర్జీరావు గారా సార్? అవునండి. సార్ నేను డాక్టర్ శంకర్ గారి క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగా? రిపోర్ట్స్ రాగానే డాక్టర్ గారు మీకు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పమన్నారండి. రిపోర్ట్స్ పర్ఫెక్ట్ సార్, అన్ని లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ బ్రదర్. మన చెకప్ లో రిపోర్ట్స్ అన్ని నార్మల్ అటమ్మా. ఓ గ్రేట్. నాన్న, అభిషేక్. హలో అంకుల్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 1 minute. హలో, నేను డాక్టర్ శంకర్ గారి క్లినిక్ నుంచి అండి. చెప్పండి. మీరు ఐ బెనర్జీరావు గారా, ఎల్ బెనర్జీరావు గారా? ఎల్ బెనర్జీరావు అండి. సారీ సార్, నేను మీకు రాంగ్ రిపోర్ట్ ఇచ్చాను. షుగర్ 350 ఉందండి. కిడ్నీ లివర్ ఫంక్షన్ 30% పడిపోయిందండి. హార్ట్ లో 80% బ్లాక్స్ 3 ఉన్నాయి సార్. బ్రెయిన్ లో కూడా చిన్న క్లాట్ ఒకటి ఉందండి. డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు సార్. అలాంటి వాళ్ళతో ఒక్క హ్యాండ్ షేక్ చాలు, మీ లైఫ్ షేక్ అయిపోవడానికి. నీకోసం కేక్ తెచ్చాడు నాన్న, పద కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ అంకుల్, హ్యాపీ బర్త్డే. దాంట్లో వాడు తప్పేముంది? ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. అది యాక్సిడెంట్ అయితే స్నోయికి జరిగింది మరి. 1 గంటకి ఒకసారి పెడిగ్రీ పెట్టు. నీళ్ళు ఎక్కువగా తాగుతుంది. బౌల్లో ఎప్పుడు నీళ్లుండేలా చూడు. కాసేపు ఆగొచ్చి నేను పికప్ చేసుకుంటాను. బాయ్ స్నోయి. బాయ్ గైస్. బాయ్. అరే అసలు దీనికి పెడిగ్రీ పెట్టారా? డిగ్రీ చదువుకున్న కుక్కల కోసం రా. హలో, హాయ్ సార్, నేను అభిషేక్ని. గంటలోనా సార్? ఓకే సార్, ఆల్ బీ దే. రే, ఎవరో వెంచర్ క్యాపిటల్స్ ఊర్లో వచ్చాడంటారా? నా ఐడియాని పిచ్ చేయమంటున్నారు. నేను వెళ్ళి వచ్చేస్తాను. స్నోయి జాగ్రత్త. ఇది పట్టుకోరా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అభిషేక్, కమ్ ఇన్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మీ సార్. సో మిస్టర్ అభిషేక్, వై షుడ్ వి ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఐడియా? సారీ సార్. అదేనయ్యా, నీ ఐడియాని నమ్మి మేము పెట్టుబడి ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నాను. ఎరా కుక్క బిస్కెట్లు మనం కూడా తినచ్చా? నేను తినకూడదు, నువ్వు తినొచ్చు. ఏ? నేను మనిషిని, నువ్వు కుక్క కాబట్టి. సోడా ఓపెన్ చేయి. అరే అదెందుకురా నన్ను కళ్ళార్పకుండా చూస్తుంది? పక్కనున్నోడికి అంత జుట్టు ఉంది, వీడికి సొట్టబోరంట అనుకుంటుందిరా. అంటే జుట్టు పల్చన అయిపోయిందని దీన్ని కూడా లోకమైపోయినా? దాని ఎక్స్ప్రెషన్ చూస్తుంటే వీడికంటే నాకే ఎక్కువ జుట్టుందని ప్రౌడ్ గా ఫీల్ అవుతుందిరా. ఏంటి అదే నేను ఫీలింగ్? అదిగో అవునంద. సీరియస్లీ మిస్టర్ అభిషేక్, యూజ్ అండ్ త్రో మొబైల్ ఫోనా? ఎవరు కొంటారా దాన్ని? సార్, 25 రూపాయలకి 100 నిమిషాలు ప్రీలోడ్ చేసిన ఫోన్ ఇస్తే ప్రతి ఒక్కరు కొంటాడు సార్. 25 రూపాయలకి ఫోన్ ఎలా తయారు చేస్తావు? సార్, ఐ హావ్ ఎన్ ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ ప్లాన్ హియర్ సార్. ఉండకూడదురా, దానికి జుట్టు నాకన్నా ఎక్కువ ఉండకూడదురా. కరెక్ట్ మావా, ఈ విషయంలో నీకంటే నేనే ఎక్కువ ఫీల్ అవుతున్నా. నువ్వు 10 రూపాయలకి సెల్ ఫోన్ తయారు చేసి చూపిస్తే నీ కంపెనీలో నువ్వు అడిగినంత పెట్టుబడి పెడతా. సార్, ఫోన్ ప్రోటోటైప్ తయారు చేయడానికి మినిమం 10 కోట్లు అవుతుంది సార్. అంత క్యాపిటల్ నా దగ్గర లేదు సార్. ఐఎమ్ సారీ మిస్టర్ అభిషేక్, ఐ కాంట్ హెల్ప్ యూ. ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? దీనికి నాకన్నా ఎక్కువ జుట్టు ఉందని పొగరా, ఆ పొగరు తీసేసాం. రాజీ, పంది పిల్ల కథ చెప్తానని తెంగరోడి కథ చెప్తావేంటి డాడీ? ఇదిగో నువ్వు ఊరికే డిస్టర్బ్ చేస్తే కథ ఆపేస్తాను. వద్దు డాడీ, చెప్పు డాడీ, ప్లీజ్ చెప్పు డాడీ. టైం అవుతుంది, సినిమాకి టికెట్లు బుక్ చేసావా? ఏం చేస్తున్నావురా? రాజీ కోసం స్నోయి లాంటి కుక్కనే తూతున్నాను రా. అదిగో సేమ్ స్నోయి. ఏంటి కొంటావా? ఎస్. 20,000 రా డబ్బులు. బైక్ కి బెరం పెడదాం రా. మరి నువ్వెలా తిరుగుతారా? నీ బైక్ ఉంది కదరా. ఏంట్రా అలా కొట్టింది? బాక్సులో ఊపిరాడిక కుక్క చచ్చిపోయిందంటావా?
ఏ పందిపిల్ల నువ్వు ఎక్కడి నుంచి వచ్చావే? ఎక్కడి నుంచి వచ్చింది డాడీ? గన్నవరం నుంచి. రోడ్డు మీదకి వెళ్ళొద్దు బంటి, రోడ్డు మీదకి వెళ్ళొద్దు. హే బంటి, స్టూపిడ్. సారీ అంకుల్. అంకుల్ మీ నెంబర్ ప్లేట్ ఊడిపోయేలా ఉంది. ఇంకోసారి రోడ్డు మీదకి వెళ్తే నెత్తి మీద ఒక్కిస్తాను. ఏంటి అంకుల్? ఆ పంది పిల్ల నీదా? అవును అంకుల్, దీని పేరు బంటి. బండిని నాకు ఇస్తావా? 4 రోజులు ఉంచుకొని మళ్ళీ నీకు ఇస్తాను. నేను ఇవ్వను అంకుల్. నీకు కావాలంటే చాలా డబ్బులు ఇస్తాను. 4 రోజులు అంతే. నేను ఇవ్వను అంకుల్. ఏ బాబు, నేను ఇవ్వను. ఏ బాబు, నాన్న, ఆగు, బాబు. నేను ఇవ్వను. సంటి ఏమైందిరా? నాన్న, అబ్బా, ఏమైంది నాన్న? ఎవరండి మీరు? ఏం కావాలి? నాకు ఆ పంది పిల్ల కావాలి. దీన్ని మా వాడు పెంచుకుంటున్నాడయ్యా. ఇదంటే మా వాడికి ప్రాణం. నేను ఇవ్వను. కేంద్రాలు ఇచ్చేవి. అంకుల్, ప్లీజ్ అంకుల్, ఆ బంటిని ఇవ్వండి అంకుల్. బంటి, బంటి, అంకుల్, బంటి, అంకుల్ ఆగండి అంకుల్, బంటి, బంటి, బంటి. అన్నా, నీకు ఎక్కడో పెద్ద మచ్చుందన్నా? పంది పిల్ల దొరికిందన్నా? అవు, తెల్ల పంది పిల్ల. నువ్వు చెప్పినట్టే పొట్ట మీద 3 మచ్చలు. ఓహో, చూస్తేనే భయం వేస్తుంది. వీళ్ళెవరు డాడీ? శక్తిగాడు మనుషులు. శక్తిగాడు ఎవడు? Never, never say pains again. Never ever say hurts again. No more, no crying, you complain. Jumping, I'm jumping over the rope. Never ever say you're going down. Never ever wanna lose the ground. Shining the flame like a silver star. Flooding waves with rushing blood. Six pack, Shakti. అన్నా, ఆ ఎంఆర్ఓ వచ్చాడన్నా. ఏంటి మరో సంతకం పెట్టనన్నావంట? శక్తి అది 6 ప్యాక్ శక్తి. ట్రై. ఆ ల్యాండ్ చెరువు నానుకుని ఉంది. నేను సంతకం పెట్టినా కలెక్టర్ సంతకం పెట్టడు. కలెక్టర్ సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు సంతకం పెట్టు. పెట్టను. పెడితే ఆ పెద్ద బాక్స్ ఇస్తాను. పెట్టకపోతే ఆ చిన్న బాక్స్ తీసుకెళ్ళాలి. పెద్ద బాక్స్ లో ఏముంది? చిన్న బాక్స్ లో చెప్తాను గాని ముందు కాసేపు టీవీ చూ. రాణి, రాణి, రా ఏమారో, ఆ చిన్న పెట్లో ఏముందో చూడు. రై జంబో, ఆ చెవు తీసుకెళ్లి 2 ముక్కలుగా ఫ్రై చేసి తీసుకురారా. ఇద్దరం చెరువు ముక్క తింటాం. ఏంటి మా ఆవిడ చెవిని ఫ్రై చేస్తూ తింటావా? ఏ పులుసు పెట్టమంటావా? రై, దాన్ని పైనుంచి కింద దాకా చిన్న చిన్న ముక్కలు చేసి పంపని చెప్పరా. ఎంఆర్ఓ గారికి లంచ్ ఇక్కడే. శక్తి ప్లీజ్, నీకు దండం పెడతాను. వద్దు శక్తి, ప్లీజ్ శక్తి, ప్లీజ్. సంతకం పెట్టు. పెడతాను 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 పెడతాను. రై, మన పశువుల డాక్టర్ని పంపించి ఆ చెవుని మళ్ళీ కుట్టేమనరా. అమ్మో,
శక్తిగాడు పెద్ద రాక్షసుడిగా డాడీ. అయినా వీడి మనుషులు అమరావతిలో ఏం చేస్తున్నారు? దుర్గాగాడి మనుషుల దగ్గర నుంచి తప్పించుకు పారిపోతున్నారు. దుర్గాగాడు ఎవరు డాడీ? గౌడీగాడు కేటీగాడు మూర్ఖసిగామని వెంటలుగాడు చీరేస్తాడు చంపేస్తాడు నిన్ను నిలువునా చీల్చేస్తాడు కూల్చేస్తాడు కాల్చేస్తాడు గొడవలు పట్టి కోసేస్తాడు కదిపేస్తాడు నరికేస్తాడు నాలుగు పట్టుకు నవ్వేస్తాడు ఏలేస్తాడు పారేస్తాడు ఎముకలు విరిచి చీకేస్తాడు రక్కేస్తాడు రామల్లుగాడు రక్తం మొత్తం తాగేస్తాడు. వీడు ఇంకా పెద్ద రాక్షసుడిలాగా ఉన్నాడు కదా డాడీ. అసలు ఈ శక్తిగాడికి దుర్గాగాడికి మధ్యన ప్రాబ్లం ఏంటి? దుర్గాగాడు శక్తిగాడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పోటీ పడి కొట్టుకు చచ్చేవాళ్ళు. రాష్ట్రం విడిపోయిన తర్వాత దుర్గాగాడు అమరావతికి మకాం మార్చాడు. అక్కడ చిన్న చిన్న రైతుల్ని చితకబాది ఒక 1000 ఎకరాలు లాక్కున్నాడు. ఈ విషయం శక్తిగాడికి తెలిసి దుర్గాగాడి దగ్గర నుంచి ఆ ల్యాండ్ కొట్టేయడానికి ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారమే శక్తిగాడి మనుషులు అమరావతికి వచ్చారు. ఒక్క డాక్యుమెంట్ కూడా మిగలలేదన్నా, అన్ని తగలబెట్టేశాడు. మన పాస్వర్డ్ మీకు వీడికే తప్ప ఎవరికీ తెలియదు. స్కానింగ్లు, బినామీ పేర్లు, అడ్రస్లు, సంతకం శాంపిల్స్ అన్నీ ఒక మైక్రోచిప్ లోకి డౌన్లోడ్ చేసి మొత్తం డిలీట్ చేసేశాడు. మన బినామీ 1000 ఎకరాలకి డాక్యుమెంట్లు పుట్టించి ఎల్లుండి 11 గంటల లోపు గవర్నమెంట్ కి ఎవరైనా సబ్మిట్ చేస్తే ఆ ల్యాండ్ మొత్తం మనకి పోయినట్టే. కొత్త క్యాపిటల్ లో 1000 ఎకరాలంటే అంతా తెలుసారా? ఎవరికి ఇచ్చేవో మైక్రోచిప్ చెప్పరా అన్నా? మన డ్రైవర్ చూసాడంటన్నా. అన్నా హైదరాబాద్ నుంచి ఎవరో వచ్చారని వెంకటేశ్వర లాడ్జి తీసుకెళ్ళమన్నాడన్నా. అక్కడ ఇద్దరిని కలిసి వాళ్ళ చేతులు ఏదో పెట్టాడన్నా. వాళ్ళకి బ్యాగ్ ఇడికిచ్చారన్నా. చాలా డబ్బు ఉందన్నా దాంట్లో. ఎవరికన్నా చెప్తే చంపేస్తానన్నాడన్నా. వెంకటేశ్వర లాడ్జా. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడరా? అదిగోండి రూమ్ కాల్ చేసి వెళ్ళిపోతున్నారు. ఎటెళ్ళారో చూడండి రా. ఎవరు నువ్వు? రైట్ తిప్పు, రైట్ తిప్పు. ఆహా, మన జయభాస్కర్ అయితే భలే వండుతారన్నా. ఒక పంది ఇంకో పందిని తినకూడదా? నడు నడు. అరే నిన్ను తీసుకెళ్లి కూరొండిచ్చి 3 రోజులు తింటాన్రా. అరే నిన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మసాలా బాగా ఎక్కించి సగం పులుసు సగం ఫ్రై చేసుకుంటారా? ఏంటన్నా, ఏమంటావు? ఎక్కువైంది. డాడీ వాళ్ళు నిజంగా బంటిని తినేస్తారా డాడీ? అంత టైం ఎక్కడుందే? ముందు వాళ్ళు దుర్గాగాడి మనుషుల దగ్గర నుంచి తప్పించుకుని బెజవా నుంచి బయటపడాలిగా.
హైదరాబాద్ బండికి పెద్దవాళ్ళు ఏంట్రా పనే? దుర్గాగుడి దర్శనానికి వెళ్ళొస్తున్నామండి. భవానీమాల, జై భవానీ. పదండ్రా. జై భవానీ. ఎందుకైనా మంది చిప్పు కొరియర్ చేద్దాం. చిప్ ఎక్కడా? చిప్పేదిరా? అట్టి పండ్లో పెట్టానన్నా. మరి అట్టి పండేది తినేసింది అనుకుంటా. ఏదో ఏదో అరే పంది పిల్లని కొరియర్ చేయడం ఏంటన్నా? శక్తి అన్న కొరియర్ చేయమన్నాడు, చేయాల్సిందే. బాబు ఇది హైదరాబాద్ కొరియర్ చేయాలి. 24 గంటల్లో సంతకాలతో డాక్యుమెంట్స్ పుట్టించి అమరావతిలో సబ్మిట్ చేయకపోతే నాకు 1000 ఎకరాలు పోతుంది. కొత్త క్యాపిటల్లో 1000 ఎకరాలంటే ఎంతో తెలుసా? తెలియదు సార్. ఏంటి శక్తి కొరియర్? శక్తి కాసేపట్లో సంతకం శాంపుల్స్ ఉన్న మైక్రోచిప్ వస్తుంది. అందులో సంతకాలన్నీ బాగా ప్రాక్టీస్ చేయి. అలాగే సార్. అన్నా కొరియర్ వచ్చిందన్నా. ఓపెన్ చేయి. పంది పిల్ల అన్నారు, కుక్క పిల్ల ఉందేంట్రా? గాడ్ ప్రామిస్ అన్నా, పంది పిల్లని కొరియర్ చేసామన్నా. పొట్ట మీద 3 మచ్చలు కూడా ఉన్నాయన్నా. మరి అది కుక్క పిల్ల ఎలా అయిందిరా? అర్థమైంది. అంటే కొరియర్ ఆఫీస్ లో కన్ఫ్యూజన్ అయ్యి ఒకళ్ళ బాక్స్ ఇంకొకళ్ళకి వెళ్ళిందనమాట. పర్లేదురా, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా కథను బాగానే ఫాలో అవుతున్నావు. నాకు ఆ పంది పిల్ల కావాలి. సాయంత్రం లోపల మైక్రోచిప్ కావాలి. ఓకే బాయ్. హలో. హాయ్ అంకుల్, నేను అభిషేక్ ని. ఏంటండి ఇది? ఎవరు ఫోన్ లో? వాడేనే ఆ నెగటివ్ ఎనర్జీ గాడు. ఇటువంటి. హలో. హాయ్ ఆంటీ, నేను అభిషేక్ ని. రాజీ ఎక్కడ? సెల్ వదిలిపెట్టి బయటికి వెళ్ళింది బాబు. ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకే ఆంటీ, నేను వస్తున్నాను అక్కడికి. ఏంటట? ఇక్కడికి వస్తున్నాడంట. అయ్య బాబాయ్, పద ఎక్కడికైనా పోదాం. పోదాం. నన్ను మా అక్కళ్ళ ఇంట్లో దింపి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. పంది పిల్లని కాదు కుక్క పిల్లని పంపించానని రాజీకి ఎలా చెప్తారా? అడ్రస్ ఇదేనా? ఆ బాక్స్ లో ఉంది పంది పిల్లేగా? అవును. ఎందుకు? అది మాది. కొరియర్ లో మిస్టేక్ అయ్యి మీకు వచ్చింది. అంటే మాకొక పిల్ల మీకు వచ్చిందా? అవును. మాకొక పిల్ల ఏది? పారిపోయిందని అంత ఈజీగా చెప్తావేంటి? 20,000 ఒక పిల్లది. రేయ్ ముందు బాక్స్. మాకొక పిల్ల మాకు ఇచ్చి మీ 10 పిల్లలు తీసుకెళ్ళండి. బాగా కాపీ చేసావు. రేపు పొద్దుట లోపల 150 సంతకాలు పెట్టాలి. హలో రాజీ. ఒరే పిచ్చి పప్పడం. ఒరే పిచ్చి పప్పలం. రాజీ. ఒరే వెర్రి పప్పడం. అరే వెర్రి పప్పలం. నువ్వెవరిదో పంది పిల్ల ఎత్తుకుని పారిపోయావంట. నువ్వెవరిదో పంది పిల్లని ఎత్తుకు పారిపోయావంట. అది వాళ్ళకి తిరిగి కావాలంట. అది వాళ్ళకి తిరిగి కావాలంట. లేకపోతే శక్తి. లేకపోతే శక్తి. రాజీ. 6 ప్యాక్ శక్తి. రే నువ్వు ఆగరా. లేకపోతే శక్తి నా కళ్ళు పీకి
నీకు తినిపిస్తాడంట. లేకపోతే శక్తి నా కళ్ళు పీకి నీకు తినిపిస్తాడంట. రాజీ ప్లీజ్ రాజీ ఎడవద్దు రాజీ. రాజీ ప్లీజ్ రాజీ టాక్ టు మీ రాజీ. రాజీ 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 రేయ్, మర్యాదగా పంది పిల్లని ఇక్కడికి తీసుకురా, లేకపోతే రాజీ 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 రేయ్, రాజీకి ఏమన్నా అయితే ఈ పంది పిల్లని లోయతో తొక్కిచ్చేస్తా. రేయ్ ఎక్కడున్నావు నువ్వు? గౌలి కూడా చౌరాస్తా. నువ్వు అక్కడే ఉండు, మా వాడు దీన్ని తీసుకొస్తా. వాళ్ళకి పంది పిల్ల నువ్వు. ఏమన్నా తేడా జరిగితే దీనికి కడుపు. ప్లీజ్ రాజీ ఎడవకు రాజీ. ఐమ్ సారీ రాజీ. ప్లీజ్ ఫోన్ వీడియో మోడ్ లో పెట్టు రాజీ.